రివ్యూ ఆఫ్ కాటాలాన్. ఈ మూవీ మలయాళం నుంచి డబ్ అయి తెలుగులో రిలీజ్ అయింది. బేసిక్ గా నాకు మలయాళం సినిమాలే నచ్చవు. అవి స్లో ఉంటాయి, మరీ స్లీపింగ్ ని మనల్ని టెస్ట్ చేసేలా ఉంటాయి. నాకు పెద్దగా ఎక్కువ మలయాళం సినిమాలు నిద్రే వచ్చేస్తుంది అవి సినిమాలు చూస్తే. అలాంటి సినిమాల్లో నాకు చాలా రేర్ గా నచ్చుతాయి. 100-150 సినిమాల్లో ఒక సినిమా నచ్చుతుంది. అలాంటి సినిమాల్లో మొన్న వచ్చిన వాలా 2 లాంటి సినిమాలు నచ్చుతాయి. మొన్న వచ్చిన దృశ్యం 3 కూడా నాకు అస్సలు నచ్చలేదు. అలాంటి సినిమాల్లో ఈ సినిమా కూడా నాకు అస్సలు నచ్చలేదు. డీటెయిల్ రివ్యూ మాట్లాడుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఆ పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మనం ఏ వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కాటాలాన్ ఈ మూవీ పుష్పాని, కేజీఎఫ్ ని, విక్రమ్ మూవీస్ ని, ఈ మూవీస్ ని అన్ని మిక్సీలో వేసి కలిపి కొట్టినట్టు అని అనిపిస్తుంది సినిమాలో. మూవీ మొత్తం ఆ స్లో ఎమోషన్ షాట్లు, ఆ మ్యూజిక్లు, ఆ డైలాగ్స్, ఆ ఫైట్లు అవే నడుస్తూ ఉంటాయి సినిమాలో. అంతే తప్ప ఏముండదు. ఏదో పెద్ద కేజీఎఫ్స్ లో మంచి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏదో ఉన్నట్టు ఒక క్లోజ్అప్ వేసి ఆడేదో పెద్ద ఏదో చెప్తా ఉంటాడు, ఏదో జరుగుతా ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు తప్ప వెనకాల ఏముండదు. అసలు అంతకు మించి అంటే ఆ గ్రౌండ్ దాటి బయట ఏం చూపించరు. ఆ గ్రౌండ్ లోనే ఎంతసేపు అక్కడక్కడక్కడే చూపెడతా ఉంటారు తప్ప అంతకు మించి సీన్ ఎక్స్ప్లోర్ చేయరు. అండ్ దీంట్లో సునీల్ గారి క్యారెక్టర్ ఆయన బాగా చేశారు. బట్ ఆయనకి కూడా అంత బలంగా అంత మెయిన్ విలన్ గానీ అంత ఏం లేదు ఆయనకి కూడా క్యారెక్టర్. ఆయన చూస్తే మనకు చూసే వాళ్ళకి కూడా పెద్దగా భయం అనిపించదు. బట్ ఏదో చేశారు ఆయన. ఓకే. అండ్ హీరో ఎంట్రీ అలా ఎందుకు ప్లాన్ చేశారు? కేజీఎఫ్ రేంజ్ లో ప్లాన్ చేశారు. కేజీఎఫ్ లో హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ప్లాన్ చేశారు. బట్ దాంట్లో ఒక పర్పస్ ఉంది, హీరో ఏం చేస్తాడు అనేది. దీంట్లో హీరో ఎందుకు వాళ్ళకు దొరికాడు, ఎందుకు హీరో ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు అనేది ఉండదు. అంత ఏం లేదు నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక అంబులెన్స్, ఒక మార్చరీ దగ్గర ఒక దంతాల సీన్ ఒకటి పడుతుంది. అదొకటి మంచి హై ఇచ్చే సీన్ ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక హై ఇచ్చే సీన్ ఒకటి ఉంది. ఊరి ముందు నిలబడతాడు, అదొక సీన్ బాగుంది. మిగతాదంతా టైం పాస్ అంతే. మ్యూజిక్ ఒకటి ఎక్కువ వాయించేస్తున్నారు, ఎక్కువ మరీ లౌడ్ సరిపోద్ది మ్యూజిక్ అన్నంతలా కాకుండా ఇంకా ఎక్కువ వాయించేస్తున్నారు మ్యూజిక్. సినిమా అయితే యావరేజ్, బిలో యావరేజ్ అని అనిపించింది. అండ్ ఈ మూవీలో ఒక పెద్ద డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, క్యామియోకే హైప్ ఇచ్చిన డైరెక్టర్ ఈ మూవీలో క్యామియో చేశారు. అది మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, హెచ్కే టాక్స్.